మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు నేను ఒక చిన్న అంశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, పాపులతో నశించక దాసులవుటే మేలు అనే చిన్న అంశాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏది నచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ఏది నచ్చలేదో కూడా కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుంది, నాకు బూస్ట్ అవుతుంది, నన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. అయితే మనం అంశంలోకి వెళ్ళిపోదాం. నేను పాత నిబంధన చాలాసార్లు చదువుతున్నప్పుడు ఆ పాత నిబంధనలో చాలా విషయాల్ని ఆలోచనకి కొన్నిసార్లు నాకు ఇబ్బంది అనిపించేది. దేవుడు ఎందుకు ఐగుప్తు దేశానికి పంపించాడు? అసలు పంపించాల్సిన అవసరం ఏముంది? పంపించి వాళ్ళని ఎందుకు దాసులుగా చేశాడు? అది దేవుడు ఎందుకు అలా అనుకుంటున్నాడు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. కానీ వాస్తవంగా నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, పండితుల యొక్క వ్యాఖ్యానాలు అంటే బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానాలు చదువుతున్నప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఆ అర్థమైన విషయాలను ఈరోజు మీ ముందు ఉంచుతాను. తప్పకుండా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయం పూర్తిగా మారుతుంది. వాక్యపు యొక్క సత్యపు ప్రత్యక్షత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి తప్పకుండా నాకు వీడియో మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో తప్పకుండా లైక్ చేయండి. రైట్, అంశంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ మాట దేవుడు అబ్రహాముతో పలుకుతున్న మాట. ఇక్కడ ఐగుప్తు దేశం గురించి ప్రస్తావించలేదు, చాలా జాగ్రత్తగా ఉంచండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు అన్నాడు. పరదేశము అన్న కానీ ఇక్కడ ఐగుప్తు దేశము అనే పేరు దేవుడు ప్రస్తావించలేదు. ఎందుకంటే ఎక్కడికి పంపాలో తెలియదు. కాబట్టి దేవుడు దాన్ని దాచి ఉంచాడు ఒక సమయం వరకు. ఎందుకు ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నాడు ఇజ్రాయిలను అంటే, చిన్న ఒక విషయం చెప్తాను మీకు. 12వ అధ్యాయంలోనే అబ్రహాము సంతానం క్షమించాలి అబ్రహాము షారాయిని తీసుకొని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేశానికి వచ్చినట్టుగా మనం 12వ అధ్యాయంలోనే చూస్తాం. తర్వాత అక్కడ కరువు వస్తుంది. ఆ కరువు రావటం వల్ల అబ్రహాము, షారాయి, లోతు వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళినట్టుగా చూస్తాం. తిరిగి వచ్చినప్పుడు 13వ అధ్యాయంలో అబ్రహాము, లోతు ఇద్దరు వేరైపోతారు. వేరైపోయిన దేవుడు అబ్రహాముతో అంటాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తా, నువ్వు ఎంత నడిస్తే, నువ్వు ఎంత సంచరించితే అంత భూభాగం నీకే ఇస్తాను అన్నాడు. అబ్రహాము ఇప్పుడు ఇప్పుడున్న ఇజ్రాయేల్ సంతతి నిమిత్తము అబ్రహాము అంత నడిచాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము భూభాగము ఎంతుందో ఆ భూభాగం అంతా కూడా ఒకప్పుడు అబ్రహాము నడిచిన భూభాగం. అది అబ్రహాము అంతగా నడిచి తన రాబో సంతతి నిమిత్తము ఆయన నడిచి కష్టపడి దేవుని చేత ఆ స్థలాన్ని సంపాదించుకున్నాడు. అయితే మరి దేవుడు ఇచ్చేశాడు కదా, మళ్ళీ తిరిగి మళ్ళీ వేరే దేశానికి ఎందుకు పంపాలి అని చాలాసార్లు నేను ఆలోచన చేసేవాడిని. దానికి కారణము చూడండి, 15-16 వచనాలు మనము చదివితే అర్థమవుతుంది. మనం ఇంత మునుపు 13-14 చదివాము. ఇప్పుడు 15-16 వచనాలు చదువుదాం. అప్పుడు
ఎందుకు ఇజ్రాయిలను పంపించాలనుకుంటున్నాడు అనే కారణం మనకు అక్కడ అర్థమవుతుంది. చదువుతున్నాను చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 15-16 వచనాలలో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వచనం. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పాడు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అంటే అబ్రహాము కాలములో అమోరీలు అక్రమకారులే, కానీ సంపూర్ణం కాలేదు. అంటే వాళ్ళ అక్రమం ఇంకా పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు పాపము చేసిన వారిని వెంటనే చంపడు. పాపము పరిపక్వమవ్వాలి. పరిపక్వమైన పాపము కలిగిన మనుషులను దేవుడు చంపుతాడు. 6వ అధ్యాయములో ఆదికాండంలో అది చెప్పబడింది, 13వ అధ్యాయములో అది చెప్పబడింది. ఎందుకంటే మనమందరం పాపులమే, అయినా మనం దేవుడు చంపట్ల. కానీ మనలో పరిపక్వమైన పాపం ఉందనుకోండి, ఇంకా దేవుడు వీడు బ్రతకటం వేస్ట్ అనుకున్నప్పుడు దేవుడు చంపేస్తాడు. మనకు మామూలుగా జైలు శిక్షలు కూడా కనపడుతున్నాయి కదండి. చూడండి, మామూలుగా చిన్న చిన్న మాటలు చేసినా లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసినా బయటకు వచ్చేస్తారు. కానీ మనుషుల్ని చంపడానికి బాంబులు వేసి ఆత్మాహుతి దళాలు వీళ్ళందరినీ వాళ్ళని అస్సలు రిలీజ్ చేయరు. వాళ్ళని ఊరేసి చంపేస్తారు. అంటే వాళ్ళకి ఈ భూమి మీద బ్రతకడానికి వాళ్ళు అర్హులు కాదు. అలానే పాపము పరిపక్వం అవ్వాలి, అప్పుడు వారికి మరణము ప్రాప్తిస్తుంది. మనం పాపులమే, కానీ మన పాపం పరిపక్వము కాకమునిపే మనం ప్రభు యొక్క రక్తము చేత పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ఆ పరిపక్వం కాకుండా ప్రభు కొరకు జీవిస్తున్నాం. కొంతమంది భూమి మీద పాపులే, ఆ పాపులు క్రీస్తు రక్తమును అంగీకరించక వాళ్ళు పాపమును పరిపక్వం చేస్తూ మరణానికి దారితీస్తూ నరకానికి వాళ్ళు ప్రాప్తులుగా మనకు కనపడుతూ ఉంటారు. సో కాబట్టి అబ్రహాము కాలములో అమోరీల పాపము సంపూర్ణం కాలేదట. ఇస్సాకు కాలంలో ఇంకా కొంచెం సంపూర్ణంగా దగ్గర అవుతుంది. యాకోబు కాలంలో ఇంకా సంపూర్ణం అవుతుంటుంది. అలా యోసేపు కాలం తర్వాత మోషే కాలం వచ్చేసరికి ఇక ఆ అమోరీలు ఇక భూమి మీద బ్రతకటానికి అర్హులు కాదు. అంటే అంత సంపూర్ణమైన పాపులుగా మారిపోయారు. ఇక వాళ్ళు చావటానికే ఇక వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు. వాళ్ళను చంపి ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. మరి దేవుడు ఆ 15వ అధ్యాయంలోనే మరి వీళ్ళందరినీ వెళ్ళగొట్టొచ్చు కదా అంటే అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఒక్కడే ఉన్నాడు, కానీ కనానీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అబ్రహాం చంపలేడు. కాబట్టి అయినా చంపడానికి కూడా కావాల్సిన అర్హత ఏంది? అక్రమము సంపూర్ణం అవ్వాలి. అక్రమం సంపూర్ణం అవ్వాలి అంటే పాపాలు ఎక్కువ చేస్తున్నారు. అబ్రహాము కాలం కంటే ఇంకా మోక్ష కాలానికి వచ్చేసరికి పరిపూర్ణతకు వచ్చేసారు. అంటే మరణానికి అర్హత సంపాదించుకున్నారు. అప్పుడు ఇజ్రాయెల్ వచ్చి ఈ అమోరీలందరినీ చంపేసి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మరి దేవుడు అక్కడే ఉంచొచ్చు కదా అంటే చాలా జాగ్రత్తగా గమనించాను నేను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒకవేళ అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబు తర్వాత వాళ్ళందరినీ ఉంచినట్లయితే వీళ్ళు ఇశ్రాయేలు
ఆ అమోరీయులానే ఉంటారు. వాళ్ళ క్రియలే చేసుకుంటూ దేవుడు చివరికి ఇజ్రాయిలను కూడా నాశనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని పాపులతో సహవాసము చేయనీయలేదు దేవుడు. పాపులతో సహవాసము చేయనీయలేదు. అందుకే వారిని వేరుపరిచాడు దేవుడు. మన జీవితంలో కూడా కొంతమంది ద్వారా మనము జీవితం నష్టపోతామని దేవుడు తెలిసే దేవుడు ఏం చేస్తుంటే దేవుడు మనల్ని వారి నుంచి వేరు చేస్తాడు. ఎందుకు? మనల్ని గొప్ప వాళ్ళంగా చేయాలని, లేకపోతే దేవునికి ఒక నమ్మకంగా బ్రతకాలనే దేవుని ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అలాంటి ప్రజల నుంచి వేరు చేస్తాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము కాలములో వాళ్ళు తక్కువ పాపాలు చేశారు, కానీ ఇస్సాకు కాలంలో అమోరీలు ఇంకెక్కువ పాపాలు చేస్తూ ఉన్నారు. యాకోబు పిల్లలందరూ అక్కడే ఉండేవాళ్ళు. అయితే మనం బైబిల్లో ఒక మాట చూస్తాం, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యాకోబు 12 మంది కుమారులు, అది మనకు అందరికి తెలిసిన విషయమే. నేను దాని గురించి తర్వాత చెప్తా, కానీ 37:2లో ఈ మాట వ్రాయబడింది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ చెడుతనము అన్న దగ్గర హిబ్రూ భాషలో రాహ్ అనే మాట వ్రాయబడింది. అంటే రా అనే మాటకి నేను దీని గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను. వాళ్ళ అన్నల యొక్క చెడుతనం ఏంటిది అన్నది నేను మీకు చాలా క్లారిటీగా చెప్తాను. ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను దీని మీద. అయితే యోసేపు వాడి చెడుతనమును గూర్చిన సమాచారం. చెడుతనం ఎందుకంటే వారు కనాను దేశంలో ఉన్నారు, అమోరీలతో ఉన్నారు. వాళ్ళు చేసిన క్రియలు వీళ్ళు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనకి రూబేను యాకోబు భార్యతోటి శయనిస్తాడు. అది వాళ్ళ ఆచారం. దాని ప్రకారమే రూబేన్ అలా చేసాడు, కానీ దేవుడు దాన్ని కఠినంగా శిక్షించాడు. అంటే అక్కడ ప్రజల యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అవన్నీ ఇజ్రాయిలు నేర్చేసుకుంటున్నారు. అందుకని ఈ యోసేపు వారి చెడుతనము అని అప్పుడు దేవుడు ఆలోచించాడు, వీళ్ళు అబ్రహాము సంతానం, వీళ్ళు చెడిపోతే అమోరీలను నాశనం చేసినట్టు వీళ్ళని నాశనం చేయాలి. కాబట్టి నేను వీరిని ఇక్కడ నుండి వేరు చేస్తాను. అదే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వేరు చేయటానికి మనకు అందరికీ స్టోరీ తెలుసు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడతాడు. అలా యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలును కాపాడాలి, ఈ కనానీయుల నుండి వేరు చేయబడి వాళ్ళు పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దాని కొరకు యోసేపు తన జీవితాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. అందుకే దేవుడు యోసేపును దీవించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని సందర్భాలలో మనల్ని కొంతమంది విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభువే వాళ్ళని దూరం చేస్తున్నాడేమో అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కనానీలతో ఉంటే అమోరీలను చంపినట్టే వీళ్ళేమో చంపాల్సి వస్తుంది. వీళ్ళు అంత పాపులు అయిపోతారు. కాబట్టి వీళ్ళని చంపాల్సిన పరిస్థితి వస్తుండే. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వారిని వేరు చేశాడు. ఈ 70 మందిని, అంటే ఈ యాకోబు సంతానాన్ని వేరు చేసి ఐగుప్తు దేశంలో వారిని ఉంచాడు. కానీ అక్కడ వాడు దాసులుగా లేరు. అందుకే నేను ఏమంటానంటే,
ఈ పాపులతో నశించక. దేవుని ఉద్దేశంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వీరిని కాపాడాలనుకున్నాడు. కాపాడాలనుకున్న ముందు యోసేపును పంపించాడు. అక్కడ కరువు వచ్చింది. అయితే యాక్చువల్గా బైబిల్ పండితులు చెప్తున్న విషయం ఏంటంటే యోసేపు ప్రధానిగా ఉన్న రోజులలోనే ఐగుప్తు యొక్క సామ్రాజ్యము ప్రపంచమంతా దాన్ని ఏమంటారు, వెలసింది, దాన్ని ఏమో అంటారు, బాగా స్ప్రెడ్ అయింది, ప్రఖ్యాతి సంపాదించుకుంది అన్నట్టుగా మనము బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యోసేపు ఇక్కడ కరువులో ప్రపంచాన్ని పోషిస్తున్నప్పుడు కరువు వచ్చింది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి అక్కడ ఆహారం తెచ్చుకునేటప్పుడు యోసేపు అంటాడు, లేదు లేదు, ఇంకా 5 సంవత్సరాల ఇంకా కరువు ఉంది కాబట్టి మొత్తం అందరూ వచ్చేయని అంటాడు. అందరూ వచ్చేయని చెప్పి దేవుడు యోసేపు ద్వారా మాట్లాడి ఆ యాకోబు సంతానం అంతా కూడా ఆ దేవుని చేత అదేంటి కనాను దేశాన్ని నుండి వాళ్ళు ఐగుప్తు దేశానికి వస్తారు. ఆ మాట నేను మీకు ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చదువుతాను, చూడండి. యోసేపును నేనే అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణ రక్షణ కొరకు. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంటుంది, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే మిమ్మల్ని అందరినీ కాపాడాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే నన్ను ముందు పంపించాడు అంటున్నాడు. 6వ వచనం, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోతయను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు. చూడండి, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అద్భుతమైన విషయం అని ఇక్కడ అసలు దీని మీద పెద్ద గంట ప్రసంగమే చేయొచ్చు. ఇక్కడ ఏమంటాడు యోసేపు గారు, చూడండి, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు. శేషము ఆ 70 మంది మొత్తం వాళ్ళంతా నాశనం అయిపోతారు ఆ ప్రాంతం అంతా, కానీ ఆ 70 మందిని శేషముగా ఉన్న మిమ్మల్ని రక్షించటానికి ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత గొప్ప విషయం అండి. కీడులో కూడా యోసేపు దేవుని ఉద్దేశాన్ని చూస్తున్నారు. తన అన్నలు కీడు చేసిన యోసేపు ఏం చూస్తున్నాడంటే, నాకు ఈ కీడు వల్ల నా సంతానానికి దేవుని మేలు అనేది ఆయనకు అర్థమైంది. కాబట్టి మన కొన్ని సందర్భాల్లో మనుషులు మనకు కీడు చేసినప్పుడు పట్టించుకోకండి. ఎందుకంటే దేవుడు ఆ కీడు వెనకాల నీ జీవితంలో మేలు చేయాలి అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి దాన్ని మీరు దేవునికి లోబడి ఆ మేలైన జీవితం పొందుకోవాలని ఆశిస్తున్నా. అందుకనే 8వ వచనంలో, అదే 45వ అధ్యాయం 8వ వచనంలో యోసేపు ఇలా అంటాడు, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. దేవుడే గాని. తన అన్నలు అమ్మినప్పుడు పగతో అమ్మినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ దాని వెనుకల దేవుని హస్తం ఉంది. ఆ 70 మందిని కాపాడాలి అనే ఉద్దేశం. దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను
ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించెను. ఎవరైనా మిమ్మల్ని కేడు చేసినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు దేవుడు యోసేపులాగా నీ జీవితాన్ని కూడా ఏలికగా మారుస్తాడు. నమ్ము, దేవుడు ఈ కార్యం చేస్తాడు నీ జీవితంలో. ఇది వాస్తవ సత్యం. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎవరైతే కీడు చేసిన వారిని దేవుడు వదిలేస్తాడు, కానీ బాధింపబడిన వారిని ఏలికలుగా మార్చే దేవుడు నేను నమ్ముతున్న దేవుడు. కాబట్టి వాళ్ళు దేవుని ఉద్దేశ ప్రకారంగా ఆ అమోరీల పాపం పెరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఆ అమోరీలు పాపము పెరుగుతా 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 అబ్రహాం కాలంలో ఇంత ఉంది, తర్వాత ఇస్సాకు కాలంలో ఇంత అయింది, యాకోబు కాలంలో ఇంత అయింది, తర్వాత యూసఫ్ కాలంలో ఇంత అయింది. అలా 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 పాపం పెరుగుతూనే ఆకాశం అంతా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు వారితో నాశనము కాకుండా నిమిత్తము దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చినట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. అందుకనే 45వ అధ్యాయము 10వ వచనంలో, ఆదికాండము 45:10 ఇలా వ్రాయబడింది, నీవు గోషెను దేశమందు నివసించదు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా నుండు. ఎందుకంటే ఐగుప్తు దేశమంతా తిరిగాడు యోసేపు. తిరిగినప్పుడు ఏది బాగుంది, గోషెన్ అనే ప్రాంతం బాగుంది. కాబట్టి ఆ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఒక మంచి స్థలము గోషేను అని ఉంది. కాబట్టి ఆ గోషేనులో ఉంచాడు. కాబట్టి మేలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మన పట్ల శ్రద్ధ కలిగి మనకు విలువైన స్థలములో మనల్ని ఉంచుతారు. కాబట్టి మనం ఈ సంగతిని నేర్చుకోవాలి. ఇప్పుడు గోషేనులో వాళ్ళు ఉండాలి. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు, కానీ అబ్రహాముతో దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పలేదు. ఇస్సాకు గెరారుకు వెళ్ళాడు, అక్కడ కూడా ఏం చెప్పినట్టు కనపడదు నాకు. కానీ యాకోబుతో మాత్రం దేవుడు చెప్తాడు, వెళ్ళు నువ్వు ఐగుప్తుకని. యాకోబు అనుకుంటుంటాడు, ఏమని అనుకుంటాడంటే, నా తండ్రికి వాగ్దానం చేయబడ్డ ఈ దేశం నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను, నా దేవుడు నాతో ఉంటాడు అని ఆయన మనసులో అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తప్పకుండా అది అబ్రహాం చేత అనుగ్రహింపబడిన వాగ్దాన దేశం కదా. కానీ దేవుడు యాకోబుతో మాట్లాడతాడు, ఏమని? 46వ అధ్యాయం, మనం 45వ అధ్యాయంలో యోసేపు తన అన్నలను ఏమంటాడంటే, వెళ్ళి నా తండ్రిని తీసుకొని రండి, మీరు మొత్తం రండి, నేను మీకు గోషెన్లో ఉంచుతాను అన్నాడు కదా. అప్పుడు వీళ్ళు వెళ్ళి అన్నలు వెళ్ళి యాకోబుకు చెప్తారు. అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 46వ అధ్యాయము 3వ వచనం చదువుతాను, చూడండి. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవుడంట ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వు భయపడకు, వెళ్ళు, నీతో పాటు నేను వస్తా, మళ్ళా నువ్వు తిరిగి వస్తావు ఇక్కడికి అన్నాడు. తిరిగి వస్తావు అన్నాడు కానీ యాకోబు తిరిగి రాలేదు. కానీ యాకోబు సంతానమైన ఇజ్రాయిలు 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి తిరిగి వచ్చారు. అది మనకు భావబద్ధంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయబడింది? యాకోబు చేత ఆ 70 మంది యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత యోసేపు వారికి గోషేనులో ఉంచాడు. 47వ అధ్యాయము 27వ వచనంలో, ఆదికాండం 47:20లో ఇలా వ్రాయబడి ఉంటుంది.
ఇశ్రాయేలు ఐగుప్తు దేశం అందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం అందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించి. ఇక్కడ ఇశ్రాయేలు యోసేపు అన్నాడు, నేను గోషేను ఇస్తాను, గోషేనులో ఉండను అన్నాడు. ఆ గోషేను వచ్చారు, వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు. ఆ డెవలప్ అయిపోయి విస్తరించారు, ఆస్తి సంపాదించుకున్నారు. అయితే యాకోబు చనిపోయిన తర్వాత అన్నలకి భయం అవుతుంది. భయపడ్డప్పుడు వాళ్ళు మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ యోసేపు 50వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ చాలా అద్భుతమైన విషయం చెప్తాడు యోసేపు. ఆదికాండం 50:20, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వాడితో ప్రీతిగా మాట్లాడి. యాకోబు చనిపోయిన తర్వాత ఈ అన్నల్ని చంపేస్తాడేమో అనుకున్నాడు. కానీ వాస్తవం ఏం తెలుసా, పగ ఉన్న వారికి ఒక భయం ఉంటుంది. ఈవెన్ సైకాలజీ కూడా అదే చెప్తుంది. మనము ఎవరి మీద పగ పెట్టుకుంటామో, పగ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మన మీద పగ పెట్టుకుంటారేమన్న భయంతో మనిషి చనిపోతాడట. అది సైకాలజికల్గా చాలా వాస్తవం. దాంతోపాటు బైబిల్ కూడా అదే చెప్తుంది. వాళ్ళు పగ పెట్టుకున్నారు, కానీ ఆ పగ పెట్టుకున్న వాళ్ళు భయపడిపోతున్నారు. యోసేపు మన మీద పగ పెట్టుకుంటాడేమో. యోసేపు పగ పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు చాలా మంది క్రైస్తవులమైన మనము వేరే వాళ్ళ మీద పగలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే పగ పెట్టుకుంటే మనకు ఒక రకమైన భయం ఏర్పడతా ఉంటుంది. పగ పెట్టుకోవాల్సిన అవసరం మనకేముంది? వదిలేద్దాం. ప్రభువే పగ తీర్చువాడు. పగ ఆయనది, మనది కాదు. మనం దేవుని చేత నమ్మకంగా ముందుకు సాగిపోదాం. అయితే నేను ఇప్పుడు యోసేపు ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి వచ్చారు. అక్కడ విస్తారంగా ఆస్తిని సంపాదించుకున్నారు. ఈ అమోరీలదేమో పాపం పెరుగుతా ఉంది. అంటే విచ్చలవిడితనం. మీకు లేవికాండం 18వ అధ్యాయంలో ఉన్న ఆ విచ్చలవిడితనం ఏదైతే ఉందో ఆ పాపము బాగా విపరీతంగా పెరిగింది. అప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి వారి చేత చంపించి ఆ దేశాన్ని స్వాధీన పరుచుకునేలా చేస్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఒకసారి చూడండి. మీరు గోషేన్లో ఉన్నారు కదా, గోషేన్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇదే. గోషేన్లో ఉన్నారు. గోషేన్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసింది ఏందో మీకు చెప్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండే. ఇశ్రాయేలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఫుల్ అయిపోయారు. అయితే నేను ఇక్కడ చాలాసార్లు ఆలోచన చేసుకునేవాడిని, దేవుడు మనుషులను దాసులుగా చేస్తాడా? మనము ఫస్ట్లో 15వ అధ్యాయములో మనం అది చూస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే 14వ వచనం 15-14లో వాడు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదు, వీరు ఎవరికి దాసులవుదురో అని. నేను చాలాసార్లు ఆలోచన చేశాను, దాసులంగా దేవుడు చేస్తాడా? కానీ వాక్యంలో ఎక్కడా కూడా దేవుడు తన
ఎందు విశ్వాసం ఉంచిన వారిని దాసులుగా దేవుడు ఎక్కడా చేయలేదు. మీరు బైబిల్లో చూస్తే ఇదే విషయం ఇక్కడ అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్పనివ్వండి. మనం బైబిల్లో న్యాయాధిపతులు చూడండి, ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉంటారో వారు గొప్ప జనంగా ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇజ్రాయేల్కి దాసులు అవుతారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారం వీరు జీవించరో అప్పుడు వాళ్ళు వచ్చి ఇశ్రాయేలును దాసులుగా చేసుకుంటారు. అంటే దాసత్వము అనేది దేవుని ఆజ్ఞకి అవిధేయత చూపడం వలన మాత్రమే తప్ప, దేవుని ఆజ్ఞకి అవిధేయత చూపడం వల్ల దాసులు అవుతారు తప్ప, దేవుడు ఎప్పుడు ఎవరిని తన ప్రజలను దాసులుగా చెయ్యడు. మీరు బైబిల్ అంతట్లో అదే, ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల కొన్ని యుద్ధాల్లో ఓడిపోయారు. దేవుని ఆజ్ఞలలో పూర్తిగా పాటించలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు అషూరులను తర్వాత బబులోను పారసికులకు వెళ్ళి దాసులుగా వెళ్తారు. దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం వల్లనే అన్నది నాకు అర్థమైంది. కాబట్టి బైబిల్ అంతటిలో ఎక్కడా కూడా దేవుడు తన ప్రజలను దాసులు కావాలని దాసులుగా చెయ్యడు. మరి ఇక్కడ దాసులు అయ్యారని, దాసులు అవుదురని ఉంది కదా ఆదికాండం 15:14 అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చెప్పేసి ముగిస్తాను. నిర్గమకాండము 1వ అధ్యాయము మీకు ఇంత చదివించాను కదా, 7వ వచనములో ఇశ్రాయేలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరు. వారున్న ప్రదేశము వాడితో నిండి ఉండెను. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ ఫుల్ అయిపోయారు, మొత్తం వ్యాపించారు, విస్తరించారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందని అన్నట్టుగా ఇశ్రాయేల్ బాగా డెవలప్ అయ్యారు. అయితే 8, 9, 10 వచనాలు మనము చదివితే వాళ్ళు ఎందుకు దాసులు అయ్యారు అన్నది మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నిర్గమకాండము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇక్కడ ఐగుప్తును ఏలనారంభించిన కొత్త రాజు అని ఉంది కదా, యోసేపును ఎరుగని అని ఉంది. ఎరుగను అంటే అర్థం ఏంటంటే తృణీకరించిన అనే అర్థం కూడా మనకు బైబిల్లో కనపడుతుంది. కాబట్టి యోసేపు యొక్క భావజాలాన్ని, యోసేపు ఉద్దేశాన్ని తృణీకరిస్తున్న ఒక వ్యక్తి. అతను ఏం చేశాడంటే 9వ వచనం ఇలా వ్రాయబడింది, అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అంటే గోషేనులో ఇశ్రాయేలు, చిన్న గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు అట ఐగుప్తు దేశములో ఉన్న మనుషుల కంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. గోషేనులో ఉన్న వాళ్ళు. రెండవది, ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల కంటే ఎక్కువ బలం ఉందట. ఆ రాజు చెప్తున్నాడు తన జనులతో. ఇక్కడ చూడ మాట రాయబడింది, అతడు తన జనులతో ఇట్లా, నేను అంటే ఐగుప్తు రాజు ఐగుప్తులతో అంటున్నాడు. అతడు ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారం. అంటే చిన్న గోషేనులో ఫుల్ జనాభా బాగా పెరిగిపోయింది. ఐగుప్తీలు ఉన్న వాళ్ళకంటే ఈ లెక్క ఎక్కువ ఉంది. రెండోది, బలిష్టంగా అంటే చాలా బలంగా ఉన్నారు. ఐగుప్తుల కంటే ఇజ్రాయెల్ బలంగా ఉన్నారు. మరి విస్తారంగా ఉన్నవారు, బలిష్టంగా ఉన్నవారు ఎలా దాసులయ్యారు అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. నేను దీని గురించి దాసత్వం ఎలా జరుగుతుంది అనేది నేను ఒక మంచి వీడియో చేస్తాను. కానీ ఇక్కడ చిన్న పాయింట్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. 10వ వచనం, వారు విస్తరింపకుండున్నట్లు
మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. వారు విస్తరింపకుండున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించును. యుక్తి అంటే ఎక్కువ జనాభా ఉన్న ఇశ్రాయేలు, బలంగా ఉన్న ఇశ్రాయేలును ఇంకా విస్తరించకుండా చేయాలంటే ఒక యుక్తి అనేది ఉపయోగించారు. ఈ యుక్తి అనేది నేను తర్వాత చెప్తా, మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తా దాని మీద. అయితే యుక్తి చేత వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళారు. ఎలా అంటే ఆదికాండ 3వ అధ్యాయంలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ యుక్తి గల సర్ప మాటల చేత ఆదామవ్వలు పాపానికి దాసులయ్యారు. ఐగుప్తుల యుక్తి చేత ఇశ్రాయేలు ఐగుప్తీయులకు దాసులయ్యారు. ఏదైనా తోటలో సర్పము యుక్తి చేత ఏం చేయబడింది? ఆదామవ్వలు పాపానికి దాసులయ్యారు. అలానే సంఘం కూడా 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు అదే అంటున్నాడు. సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. అంటే ఇక్కడ సంఘాన్ని కూడా యుక్తి చేత, దేవుని నిజమైన సంఘంగా కాకుండా ఇన్ని డినామినేషన్లు ఆ యుక్తి గల బోధ చేత ఇన్ని రకాల సంస్థలు, సిద్ధాంతాలు ఇవన్నీ తయారయ్యి మొత్తము దేవునికి దాసులుగా కాకుండా ఆచారాలకి, డినామినేషన్లకి, సంఘాలకి, పాస్టర్లకి దాసులు అవ్వడానికి కారణం యుక్తి. ఇక్కడ యుక్తిలో మనం చూసినట్లయితే ఇదే మనకు కనపడుతుంది. ఏంటంటే ఆ యుక్తి ఐగుప్తు రాజు ఉపయోగించాడు, సర్పము ఉపయోగించింది, ఇక్కడ పౌలుగా కారణం కొంతమంది మనుషులు ఉపయోగించారు. దాని వలన ఐగుప్తు దేశంలో ఐగుప్తుకు దాసులయ్యారు, ఏదైనా తోటలో పాపానికి దాసులయ్యారు, తర్వాత ఇక్కడ మానవులకు దాసులయ్యారు. కాబట్టి యుక్తి చేత మనల్ని మోసపరుస్తారు. కాబట్టి ఆ సరళతలోనే మనం ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు మనము దాసులు అవ్వము. కానీ ఆ దేవుని ఆజ్ఞలు పాటించకుండా యుక్తి చేత దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పని చూపిస్తాడు సాతాను. కాబట్టి సంగమా జాగ్రత్త. అలాంటి బలమైన ఇశ్రాయేలు, ఐగుప్తుల కంటే ఎక్కువగా విస్తరించిన ఇశ్రాయేలు బానిసత్వంలోకి పోయి శ్రమలు అనుభవించారు. నేను 3 రకాల బానిసత్వాలు అక్కడ ఉన్నాయి. ప్రభుత్వం అయితే నేను మరి ఆ ఐగుప్తు బానిసత్వం గురించి చెప్తాను. అయితే ఆ బానిసత్వం నుండి మోషే ద్వారా దేవుడు విడిపించి తిరిగి వాళ్ళు మళ్ళా దేవుడు అబ్రహామునికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేశానికి తీసుకెళ్తాడు. అప్పటికే వాళ్ళ ఆ క్రమం పూర్తి జరుగుతుంది. కాబట్టి ఆ పూర్తిగా ఉన్నప్పుడు వారు మరణానికి మాత్రమే పాత్రులు, జీవానికి పాత్రులు కాదు. కాబట్టి ఇశ్రాయేలు చేత వారిని దేవుడు చంపిస్తారు. ఇది దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం. కాబట్టి 3 ముక్కల్లో దీని గురించి వివరించాలనుకుంటే, అబ్రహామునకు దేవుడు ఏ వాగ్దానం చేసిన దేశం అయితే ఉందో ఆ దేశము దేవుడు అబ్రహామునకు ఇచ్చినను అక్కడ వారి పాపము సంపూర్ణం కాలేదు. కాబట్టి దేవుడు వారితో గనక ఉంచితే వాళ్ళు కూడా వాళ్ళలా తయారయ్యి ఇటు అబ్రహాము సంతానాన్ని, ఇటు అమ్మోరుని ఇద్దరిని నాశనం చేయవలసిన పరిస్థితి వస్తుందని దేవునికి ముందే తెలుసు. కాబట్టి అబ్రహాము సంతానం శేషమును దేవుడు ఐగుప్తు దేశానికి పంపించక మునుపు ముందు యోసేపును పంపించి, యోసేపు వెళ్ళిన తర్వాత కరువు రప్పించి, కరువులో ఈ కనాను నుండి వీళ్ళు అక్కడికి వెళ్ళి, కనాను అనేది చాలా విశాలమైన నీళ్ళు ప్రాంతం, మంచి అసలు పంట చాలా గొప్పది, అసలు అక్కడ కరువే ఉండదు. అలాంటిదైనా సరే అక్కడ కరువు రప్పించి తన శేషాన్ని దేవుడు కాపాడుకోవాలని ఆ కనాను నుంచి ఐగుప్తు తీసుకెళ్ళి వీరు పాపులలో చేరక వారిని వేరు చేసి ఈ పాపులను
ఈ పూర్తిగా పాపము నిండేదాకా ఆపి పూర్తిగా వీళ్ళు మరణానికి అర్హులు అని దేవునికి తెలిసిన తర్వాత ఇశ్రాయిల్ని తీసుకొచ్చి వీరిని చంపించి ఈ భూభాగాన్ని వారికి దేవుడు ఇస్తాడు. ఇలా దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇశ్రాయిలు అమోరీలతో నాశనం అవ్వకుండా ఐగుప్తు దేశమునకు దాసులుగా వెళ్ళారు. వాళ్ళు దాసులు కాదు, వాళ్ళంతలో వాళ్ళు దాసులయ్యారు. అక్కడ దాసులుగా ఉండి ప్రాణాలు కాపాడుకొని తిరిగి వచ్చి ఈ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి మనము ఇదంతా చూసినప్పుడు ప్రతిది కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనం గౌరవిద్దాం. మనకు జరుగుతున్న కీడులు, మనకు జరుగుతున్న అవమానాలు, మనకు జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన శ్రద్ధ ఉంటుందని నమ్మి దేవుని కొరకు యోసేపులాగా యథార్థంగా జీవిద్దాం. ఆయన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి ఆయన కొరకు జీవిద్దాం. అనేకులకు సాక్షార్థంగాను అనేకులు ప్రభు కొరకు జీవించేలాగున మనము చేద్దాం. ఆ విధమైన జీవితమును, అట్టి కృపను దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించినట్లుగా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.